హాయ్ అండి. శ్రావణ మాసం వచ్చేసింది కదా. వరలక్ష్మి అమ్మవారి పూజలో మనం ఎన్నో రకాల ప్రసాదాలు తయారు చేసుకుంటూ ఉంటాం. అందులో సింపుల్ గా అయిపోయేది ఈ రవ్వ కేసరి. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. నేతిలో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి. అదే నేతిలో 1 కప్పు గోధుమ రవ్వ వేసి దోరగా వేయించాలి. నూక బాగా వేగిన తర్వాత పక్కన 4 కప్పులు నీళ్లు మరగబెట్టుకుని పోసుకోవాలి. నూక పలుకు లేకుండా ఉడికిన తర్వాత కప్పున్నర పంచదార వేసి కలుపుకోవాలి. పంచదార బాగా కరిగిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసి బాగా కలిపిన తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. అంతే, మన రవ్వ కేసరి తయారైపోయింది. రవ్వ కేసరి పూర్తి వీడియో చూడాలంటే కనుక కింద లింక్ నొక్కండి, పూర్తి వీడియో చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. మీరు కూడా ఇదే కొలతలతో తయారు చేశారంటే అద్భుతమైన రవ్వ కేసరి తయారవుతుంది. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా రావాలంటే కొలతలు ఫాలో